హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాష. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో నెక్ ప్యాటర్న్ చూసి నెక్ డిజైన్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ ప్యాటర్న్ తోటి నెక్ పీస్ మీద హెచ్పిఎస్ మార్క్ చేయండి. అలాగే హెచ్పిఎస్ నుండి వర్టికల్ లైన్ డ్రా చేయండి. హెచ్పిఎస్ దగ్గర ఒక నాచ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నేను రెండవ వైపు కూడా నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే నాకు నెక్ డిజైన్ చేయడము ఇటువైపు నుంచి అలవాటైంది కాబట్టి నేను ఇటువైపు నుంచి నెక్ డిజైన్ చేసుకుంటాను. కానీ మీరు మీకు నచ్చిన వైపు నుండి నెక్ డిజైన్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మీకు కావలసినటువంటి నెక్ హైట్ ఆర్ నెక్ డ్రాప్ మెజర్మెంట్స్ను నెక్ పీస్ మీద మార్క్ చేయండి. ఇప్పుడు మీకు ఒక బాక్స్ తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న నెక్ ప్యాటర్న్ గమనించండి. ఈ ప్యాటర్న్ ఎన్ని స్టెప్స్లో కటింగ్ అయింది అనే విషయం గమనించండి. ఇక్కడ ఈ ప్యాటర్న్ 2 స్టెప్స్లో కటింగ్ అయిందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనము నెక్ ప్యాటర్న్ తయారు చేసుకోవాలి, ఓకేనా? ఇక్కడ మనము నెక్ డ్రాప్ 14 సెంటీమీటర్ తీసుకున్నాం కదా. హెచ్పిఎస్ నుండి 6 సెంటీమీటర్ మార్క్ చేసుకోండి. అంటే నెక్ డ్రాప్ 14 సెంటీమీటర్లో సగం కన్నా తక్కువ అన్నట్టు. ఇది మనకు ఫస్ట్ స్టెప్ అవుతుంది. సో ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసి ఈ లైన్ మీద 3 సెంటీమీటర్ కానీ 3.5 సెంటీమీటర్ కానీ అందాజ్ మాత్రమే మార్క్ చేసుకోండి. ఆ పాయింట్ నుండి ఒక వర్టికల్ లైన్ డ్రా చేసేసండి. సిఎఫ్ నుండి వర్టికల్ లైన్ క్రాస్ చేస్తూ ఒక కర్వ్ లైన్ ఈ విధంగా గీయండి. ఇంతటితో సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నెక్ డిజైన్ అరౌండ్ 1 సెంటీమీటర్ సీమ్ అలవెన్స్తో కట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ నెక్ డిజైన్ ప్యాటర్న్ తీసుకోండి. ఈ నెక్ డిజైన్ ఎన్ని స్టెప్స్లో కట్ అయిందో చూద్దాం.
సో ఇక్కడ ఈ నెక్ డిజైన్ 3 స్టెప్స్లో కట్ అయిందని తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు యథాప్రకారం హెచ్పిఎస్ మార్క్ చేసుకోండి. హెచ్పిఎస్ నాచ్ కట్ చేయండి. మీరు ఏ నెక్ డిజైన్ ప్యాటర్న్ చేస్తున్నారో దాన్ని చూస్తూ డిజైన్ చేయాలన్నట్టు. ఓకే, తర్వాత నెక్ డ్రాప్ ఆర్ నెక్ హైట్ 15 సెంటీమీటర్ వర్టికల్ లైన్ మీద మార్క్ చేయండి. ఒక బాక్స్ తయారు చేయండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ నెక్ డ్రాప్లో సగం మార్క్ చేయండి. ఇక్కడ 3 or 3.5 సెంటీమీటర్ హారిజంటల్లో మార్క్ చేయండి. సెకండ్ స్టెప్ ఈ రెండింటి మధ్య మార్క్ చేయండి. ఇక్కడ 2 సెంటీమీటర్ మార్క్ చేయండి. తర్వాత ఈ మార్క్ నుండి సిఎఫ్ దగ్గర పాయింట్ వరకు నేను ఇక్కడ 1 సెంటీమీటర్ తక్కువ తీసుకొని స్లాంట్ లైను కలుపుతున్నాను. ఎందుకంటే ఒకవేళ అవసరమైతే మనకు షేప్ మళ్ళీ కట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనకు కావలసిన నెక్ డిజైన్ షేపు తయారైంది. ఇప్పుడు నెక్ అరౌండ్ 1 సెంటీమీటర్ తోటి నెక్ డిజైన్ కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకు నచ్చిన డిజైన్ వచ్చేంత వరకు మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఫ్రెండ్స్ ఇలా కొన్ని నెక్ డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఈజీగా తయారు చేయగలుగుతారు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్ కంప్లీట్ అయింది. మీరు కూడా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ను ఉపయోగించి మరికొన్ని నెక్ డిజైన్స్ ఇలా తయారు చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటిదాకా సెలవు.